సరే, ఆ పర్సన్ మీకు టచ్లోకి రాగానే మాకు ఇన్ఫార్మ్ చేయండి. అలాగే చేస్తాను. కానీ అప్పటి వరకు ఆ డబ్బు మీ దగ్గర ఉండటం అంత సేఫ్ కాదు. నాకు హ్యాండ్ ఓవర్ చేయండి, నేను సేఫ్గా ఉంచుతాను. అవసరం లేదు సార్, మీ దగ్గర కంటే నా దగ్గరే ఆ డబ్బు డబుల్ సేఫ్గా ఉంటుంది. ఇంతకీ ఇలారా, ఆ డబ్బు ఎక్కడ దాచిపెట్టారు? ఆ డబ్బే కదా సార్, ఎక్కడుండాలో అక్కడే ఆ డబ్బంతా పదిలంగా ఉంది. దాని గురించి మీరేం కంగారు పడకండి. మధు కూడా మీలాగే చెప్పింది. చివరిగా ఆ డబ్బంతా ఆ సింధు కొట్టేసేంత వరకు తనకి తెలియనే లేదు. అందుకే మీ మంచి కోసమే చెప్తున్నాను. సార్, మా మంచి కోరే మీ మంచి మనసుకి హ్యాట్స్ ఆఫ్ సార్. నేను ఆ సింధు కంటే తెలివైన మని సార్. నా దగ్గర డబ్బు కొట్టేయడం అంత ఈజీ కాదు సార్. మళ్ళీ వీళ్ళ డబ్బు పోగొట్టుకునేదాకా ఇలాగే మాట్లాడతారు. ఎవరి కర్మకి ఎవరి బాధ్యులు. సరే, వస్తాను. ఆయన చెప్పింది నిజమే మధు. ఆ సింధు మామూలుది కాదు. మన దగ్గర నుంచి ఆ డబ్బు దక్కించుకోవడం కోసం ఏదో ఒకటి ప్లాన్ చేసే ఉంటుంది. ఆ డబ్బు ఎక్కడుందో మనందరికీ తెలియడం మంచిది. తేజ, నువ్వు రాంగ్గా ఆలోచిస్తున్నావు. ఆ డబ్బు గురించి అందరికీ తెలిసిపోతే ఆ సింధు మనలో ఎవరో ఒకరిని ట్రాప్ చేసి ఈజీగా డబ్బెక్కడుందో కనుక్కుంటుంది. అందుకే ఎవ్వరికీ తెలియకపోవటమే మంచిది. దేవా, అందరికీ చెబితే ప్రాబ్లం అవుతుంది అని భయపడుతున్నారు కదా. అర్థమైంది. నేనెవ్వరికీ చెప్పను. ఆ డబ్బు సీక్రెట్ నాకు చెప్పండి, నా గుండెల్లో దాచుకుంటాను. ఎక్స్ట్రాలు చేస్తే నీ బాడీలో పార్ట్లు వేరు చేస్తాను. మనీ ఎలాంటి మనిషికైనా పిచ్చి పట్టిస్తుంది. అందుకే హవాలా అయ్యే వరకు ఆ డబ్బు గురించి నేను ఎవ్వరికీ చెప్పను. తెలుసుకునే రైట్ మాకుందండి. నిజమే తేజ, కానీ నేను చెప్పకుండా దాస్తుంది మీ మంచి కోసమే. ఆ డబ్బంతా నీకు మధుకి దక్కాలనే ఇంత జాగ్రత్త తీసుకుంటున్నాను. ఆ డబ్బు గురించి వదిలేయండి. నువ్వు మధు ఇంటికి ఎలా వెళ్ళాలో అది ఆలోచించండి. సరే, మధు, మీ మావయ్య మీద నాకు నమ్మకం కలగడం లేదు. అలా అనుకు తేజ. కళ్ళు కూడా మావయ్య మనల్ని మోసం చేయడు. ఈ ప్రపంచంలో నేనెవరినైనా బలంగా నమ్ముతాను అంటే అది కేవలం మా మావయ్యని మాత్రమే. అన్నీ ఆయనే చూసుకుంటాడు. ఆ డబ్బు గురించి నువ్వేం టెన్షన్ పడకు. రావల్దా. మధు, నమ్మండి, వాడిని బాగా నమ్మండి. వాడు ఏదో ఒక రోజు మీ ఇద్దరికి పంగనామాలు పెట్టిపోతాడు. అమ్మా సింధు, మీ మావయ్య ఎక్కడా? స్కూల్ నుంచి శశిని తీసుకురావడానికి వెళ్ళారత్తయ్య. ఆరాధ్య వచ్చేస్తుంది. యష్ కూడా జైలు నుంచి త్వరగా వచ్చేస్తే మన సమస్యలన్నీ తీరిపోయినట్టేనమ్మా. అందరం హ్యాపీగా ఉండొచ్చు. నేను కూడా అదే అనుకుంటున్నానత్తయ్య. అత్తయ్య, ఆరాధ్య సంతోషంగా ఉండాలి అంటే మన ఇంట్లో జరిగే పరిస్థితులు, మనం ఎదుర్కొనే ప్రాబ్లమ్స్, మన కష్టాలు ఏవి ఆరాధ్యకి తెలియకూడదు. దయచేసి మీరు కూడా చెప్పకండి. అలాగే సింధు, చెప్పనులే అమ్మా. అదిగో ఆరాధ్య వచ్చేసినట్టుంది. పదమ్మా. Nobody
ఏంటత్తయ్యా మధు ఆరాధ్యతో వచ్చిందేంటి? అదే నాకు అర్థం కావటం లేదమ్మా. ఏంటి హారతి మధ్యలో ఆపేశారు, పూర్తిగా ఇవ్వరా? ఎందుకివ్వం ఆరాధ్య? వద్దు వద్దు వద్దు. నువ్వు మళ్ళీ వచ్చావేంటి? మధు, నీకు జరిగిన శాస్త్ర సరిపోలేదా? ఇంకోసారి ఇంట్లో అడుగు పెడుతుంది పెడుతుంది పెడుతుంది. ఆరాధ్య, అసలు నీకు ఇది ఎలా తెలుసు? ఇక్కడ ఇలా బయటే ఉండి చెప్పాలా లేక లోపలికొచ్చి చెప్పొచ్చా? అయ్యో, ఇది నీళ్ళమ్మా, లోపలికి రా. ప్రియమైన ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. మన జీవన తరంగాలు సీరియల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు మాతో కలిసి నటించే అద్భుత అవకాశాన్ని ఈటీవీ కల్పిస్తుంది. మీరు చేయవలసిందల్లా మన జీవన తరంగాలు సీరియల్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు టీవీ ముందు సెల్ఫీ లేదా ఫోటో తీసుకుని మీ పేరు, ఊరు పేరు రాసి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయటం. సెలెక్ట్ అయిన ప్రేక్షకులకు ఈ అవకాశం వర్తిస్తుంది.